ఇంట్రెస్ట్ లేదు. కాలేజ్ దగ్గర డ్రాప్ చేయనా? వద్దు, బస్ స్టాండ్ దగ్గర వదిలే చాలు. రే చంటి, ఈయన కేసు ఏటైనదిరా? ఏటవుతుందిరా? ఎంత తవ్వినా బాడీ దొరకలేదట. పోలీసులు మాత్రం ఏం చేయగలరు? అయినా అంత తేలిగ్గా గోగెత్తారట్రా. ఆయిషా మీరా కేసు 15 ఏళ్ల కిందడిది, ఇంకా దోలాడుతున్నారట. అయినా గుంటడు అమ్మ బాబే అమెరికా వెళ్ళిపోయారట్రా. ఇంకెవడికి పట్టింది? కరెక్టేరా. పోలీసు వాళ్ళు మాత్రం మామూలు గురుగా లేరురా. అయినా మామూలు జలకిచ్చాడేటి మన రాంబాబు. ఆ వీరభద్రంగాడి ఉద్యోగం ఊడబొడిచాడుగా. ఆడో ఎదవనేలా, ఆడికట్ట జరగాల్సిందే. అవునులే. గుడ్ మార్నింగ్ అన్న. అన్నా గుడ్ మార్నింగ్. ఇతనే సీసీటీవీ టెక్నీషియన్. నమస్తే సార్. ఎంతవరకు వచ్చింది? సార్ 2 కెమెరాలు పెట్టాం సార్. ఒకటి ఇక్కడ, ఇంకొకటి బయట పెట్టాం సార్. మరి థియేటర్లో? థియేటర్లో రేపు అయిపోతుంది సార్. సరే. మీ ఫోన్ ఇస్తే ఇన్స్టాల్ చేస్తాను. ఎంతసేపు పడుతుంది? ఓ 10 మినిట్స్ సార్. కేబుల్ కలెక్షన్ ఎంత? 14,000 అన్న. 14,000? రోజు వెళ్తున్నానన్నా, ఎవరో కట్టట్లేదు. వసూలు చేయడం కూడా రాదు నీకు. సరే, బ్యాంక్లో డిపాజిట్ చెప్పు. సరే అన్న. అరే ఆ రాంబాబు కూతురే ఆ గుంటని ఫసాక్ చేయించినదని చెప్తున్నారు ఏట్రా, నిజమేనా? అల్ల సచ్చినోడి గుంటది లవర్స్ అంటరా. ఆ రేత్రి గుంట చూడని పట్నం నుంచి పారొచ్చినాడంట. ఏంటి నిజమే? ఏంటంటే వాళ్ళు మంచి మేతలో ఉన్నప్పుడు రాంబాబు వచ్చి చూసినాడంట. అంతే, అట్నే కుర్రాన్ని బొమ్మట్టం చేసేసి సచ్చిగా లేకుండా దాచినాడంట. నీకు ఇంకో విషయం చెప్పనా? పిల్ల కోసం కాదంట, తల్లి కోసం వచ్చినాడు అంటారు మరి. అవునా? ఇదిగో బాబాయ్ మీ సరుకులు. నువ్వు తీసుకురావడం ఏంటి రాంబాబు? మీ వాడు బస్ మిస్ అయిందని బతిమాలితే తీసుకొచ్చా. కబురు పెడితే నేనే వచ్చి తీసుకునేవాడిని కదా. మనలో మనకేముంది బాబాయ్, ఉంటాను మరి. అంత తొందర ఏంటి? సినిమా హాల్లో ఫస్ట్ షో కదా, కొంచెం అల్లం busy. టీవనా? వద్దురా, నేను బయలుదేరాలి. ఉంటా బాబాయ్. సరే వెళ్ళిరా. నమస్తే రాంబాబు అన్న. రేపు మా హీరో సినిమా రిలీజ్ ఉంది కదన్నా, ఓ 4 టికెట్లు ఇప్పించానా? సినిమా పోస్ట్ పోన్ అయిందిరా, రిలీజ్ అప్పుడు ఇస్తానులే. థ్యాంక్స్ రాంబాబు అన్న. అన్న నువ్వు ఎంత మంచోడు అన్నా, ఎవరేది అడిగినా కాదను కదా. కదా రాంబాబు అన్న, నువ్వు చల్లగా ఉండాలన్నా. సరే సరేలే. 15,000 ఇస్తాను. మరి అన్యాయంగా మాట్లాడకండి సార్. రేయ్, న్యాయానికి రోజులు లేవురా. మర్డర్ చేసినాడు మహారాజులా బతికేస్తున్నాడు. పాపం పెరిగిపోతుందిరా భూమి మీద.